ఓ దిక్కు సీఎం సార్ ముచ్చట్లతోని పటాకులు వేలుస్తుండు, ఇంకో దిక్కు కార్ పార్టీలు తీరొక్క తీర్ల బాణాలు వేస్తుర్రు. పువ్వు పార్టీలు అయితే సై అంటే సై అంటుర్రు. మూడు పార్టీలు తగ్గేదేలే అంటున్నాయి. అందుకే తెలంగాణ రాజకీయం బొగ్గుల కుంపట్లెక్క బగబగా మండుతుంది. చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే మాట్లాడుతుర్రు లీడర్ సాబులు. ఫ్యాన్ అట్లా పోయి అందరినీ ఒక్కసారి అరుచుకొని వద్దాం. పొట్టు పొట్టు జోరు ఉంది అన్నట్టే ఉన్నది. పోండి తెలంగాణ లీడర్ల ముచ్చట్లు చూస్తుంటే సీఎం రేవంత్ సారు రోజుకో కాడ మీటింగ్ పెట్టి ఏగజ్ పార్టీ వాళ్ళను పొట్టు పొట్టు అరుచుకుంటాడు. వరుసగా 3-4 దినాలా మీద మీద మీటింగులు నడుస్తూనే ఉన్నాయి. శనివారం కోహెడా, ఆదివారం ఉప్పలు బాగాయేతు, సోమవారం సైబరాబాదు. ఇట్లా ఒకటెనక పోయి కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టే తిరుగుతాండు సారు. ఇట్లనే సైబరాబాద్లో ఏం తక్కువ 1600 కోట్లకి ఎక్కువనే విలువ చేసే పనులు చాలు చేసిండు ముఖ్యమంత్రి. మియాపూర్ చౌరాస్తాకించి ఆల్విన్ చౌరాస్తా దాకా 6 లైన్ల రోడ్డుకు, ఆఫీస్పేట బాచుపల్లి అండర్ పాస్ రోడ్డుకు చెక్కుబండ బాతిచ్చిండు. అట్లనే సైబరాబాద్ కార్పొరేషన్ ఆఫీసుకు పునాది రాయి వేసిండ్లు. టెంకాయలు కొట్టే కార్యాలన్నీ ఒడిచినాక ఇక అసలు ముచ్చట చాలా అయింది. చూడండి సీఎం సార్ మళ్ళీ ఏమన్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురమ్మంటే అది చేత కాదు, కానీ ఈడుండి పొంకనాలు కొడుతున్నారు. ఆయన పెద్ద మనిషి కిషన్ రెడ్డి వెనకటికి ఎవరో చెప్పిండంట, పొంకనాల పోసిగానికి 3 ఎడ్లుంటే 36 దొడ్లున్నాయని. అయ్యా కిషన్ రెడ్డి, నువ్వు ఎంత మునగానువో ఎంత లడాయికోతో తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు. నీ తెలివితేటలు ఆపేయి. మోడీ గారిని అడుగు. ప్రాణహిత చేవెళ్ల మీద తుమ్మిడేటి ప్రాజెక్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనతో చర్చించడానికి రాకుండా అడ్డుపడుతున్నది మీరు కాదా? అట్లా తగ్గేదేలే అన్నట్టున్నాయి పోండి సీఎం సార్ ముచ్చట్లు. అయితే 3-4 దినాల సంది ముఖ్యమంత్రి పేలుతున్న పటాకుల మీద ఏగజ్ పార్టీ వాళ్ళంతా ఎత్తెత్తిపోస్తుండ్రు. పువ్వు పార్టీ వాళ్ళు గట్టిగా దుబ్బెత్తిపోతుండ్రు. రేవంత్ రెడ్డి గారు, మీరు అబద్ధాలు ఆడకండి, నిజాలు మాట్లాడండి. కిషన్ రెడ్డి గారి మీద, సంజయ్ గారి మీద, మా ఎంపీల మీద, మా ఎమ్మెల్యేల మీద, మా ఎమ్మెల్సీల మీద దయచేసి మీరు మీ యొక్క అక్కాసిని, మీ యొక్క ఫ్రస్ట్రేషన్ ఏది ఉందో, భారతదేశం పెరిగిపోతుంది మోదీ గారి నాయకత్వంలో, అయ్యో అయ్యో రేపు నెక్స్ట్ తెలంగాణలో కూడా బీజేపీ వస్తే ఎట్లా అనే ఆలోచనలతో యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్. మీరే కాదు, కాంగ్రెస్ పార్టీ అంతా ఫ్రస్ట్రేటెడ్. ఇంకో దిక్కు మొన్న ఒక ఆడ మాట్లాడుతుంటే సీఎం సార్ నోట్లకేంచి జర్మనీ నీ అంతా హిట్లర్ ముచ్చటెళ్ళింది కదా, ఆగో దాని మీద ఇప్పుడు రచ్చ గట్టిగానే అవుతుంది. ఇక చూడర్రీ కారు పార్టీ వాళ్ళు ఏమన్నారో. పేద ప్రజల మీద ఇల్లు కూల్చివేతలు చేస్తూ దాన్ని చాలా గొప్పగా హిట్లర్ తనకు స్ఫూర్తి అని మాట్లాడడం, ఎవరైతే లక్షల మంది ఊచకోతకు కారణమైన హిట్లర్, అసోంటి నాయకుడు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి స్ఫూర్తి అంట. ఇక ఇదే ముచ్చట మీద మంత్రి శ్రీధర్ బాబు సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, హిట్లరు ఆనాడు వారికి సంబంధించిన ఫిలాసఫీకి సంబంధించిన అంశాన్ని మేము ఫిలాసఫీని అడాప్ట్ చేసుకోలేదు, ఒక ఐరన్ డిసిప్లిన్గా వెళ్ళాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన. అసత్య ప్రచారాలు చేసుకుంటూ లేనిపోని అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు హరీష్ రావు గారు. అంతేకాదు అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా ఓసారి హిట్లర్ ముచ్చట ఎల్లదీసిండు. మరి దానికి ఏమంటారు చెప్పుండ్రే అని పాత వీడియో ఒకటి చూపించుకుంటా గులాబీ లీడర్లను అరుచుకున్నాడు మంత్రి సారు. గిట్లా సీఎం రేవంత్ సారు ఎక్కడేం మాట్లాడినా ముచ్చట అక్కడితోనే ఒడిసిపోతలేదు. అటెనక అన్ని పార్టీల నడుమ కయ్యం కుయ్యం గట్టిగా అవుతాంది. మాటకు మాట జోరుగా నడుస్తుంది. ఆయిటి బూనే కాలం రానే వచ్చింది. చిన్నగా మెల్లగా వానలు మోక మిలికొస్తున్నాయి. అందుకే అసలైన టైంలో అన్నదాతలకు అరుసుకోనికే పోయిండు సీఎం బాబు సారు. భూమి పట్టాలు పంచిపెట్టనీకి పోయిన ముఖ్యమంత్రి రాయితన్నలతోని గట్టినే మాట ముచ్చట చేసిండు. మరిగా ఏమేమి నడిచింది, ఏం కథ చూడాలి కదా. చలో పండ్రి. సూత్త మురుగచీర రానే వచ్చింది. అందుకే ఇక అన్నదాతలను కలిసేందుకు గీదే మంచి టైం అన్నట్టు బయలుదేరిండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ దిక్కున్న సిద్ధాంతమైన ఊరికి పోయిండు సారు. రైతులకు కొత్త పట్టాదారు పాస్బుక్లు పంచిపెట్టిండు. ఇక మీటింగుల లీడర్ సాబులను గట్టిగానే మెచ్చుకుండు పెద్ద సారు. అందరికంటే ఎక్కువ నిమ్మల సారుకు ఎక్కువ మార్కులు వేసిండు. ఇక్కడే నిమ్మల రామానాయుడు మీరు చూస్తే మామూలు ఎన్ని పదవులు వచ్చినా ఎల్లో షర్ట్ మాత్రం వదిలిపెట్టాడు. పెళ్ళప్పుడు కూడా ఎల్లో షర్టే ఉంటుంది. రెండోది సైకిల్ కూడా వదిలిపెట్టాడు. ఎక్కడికి పోవాలన్నా కారులో పోయే అవకాశం ఉన్నా సైకిల్ మీద తిరుగుతూ సామాన్య ప్రజల్లో ఒక్కడుగా నిరంతరం పనిచేస్తున్నటువంటి రామానాయుడు గారు.
ముఖ్యమంత్రి సారు పబ్లిక్ అందరి ముంగట పొగుడుతా అంటే మురిసి ముప్పందు వయ్యిండు పోయినరి నీళ్ళ మంత్రి. ఇక అది అట్లుంటే పట్టాలు పంచిపెట్టుడు ఒడిచినాక పాత సర్కారోళ్లకు గట్టిగానే సూటి పెట్టిండు పెద్ద సారు. నిన్న మొన్న చూశారు, పరీక్షలంటే తెలియని వాళ్ళు, ఎట్లా పెడతారో తెలియని వాళ్ళు, రిజర్వేషన్ తెలియని వాళ్ళు కావాలని బురదల్లే కార్యక్రమాన్ని తీసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవడైనా తోక తిప్పి ఎక్కడైనా తప్పు చేసి నడి బజార్లో నిలబెడతాను తప్ప ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాదు ఓ పంకపాటి మాజీ ఎమ్మెల్యే తెలంగాణలో భూములు కబ్జా పెట్టిండని పోలీసు వాళ్ళు కేసులు పెట్టిరు కదా, ఆగో దాని మీద ఏమన్నాడో చూడండి ఏపీ ముఖ్యమంత్రి. ఇక్కడ అయిపోయిందని తెలంగాణకు పోయి వినుకొండ మాజీ ఎమ్మెల్యే అక్కడ పోయి ఎంఆర్ఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలన్నీ ఫోర్జరీ చేసి 1500 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. నేను అడుగుతున్నా, ఈ యొక్క పార్టీ అధ్యక్షుని గొడ్డలి పార్టీ నేతని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు చేయవు? గిట్లా ఓ దిక్కు పబ్లిక్ ను దిల్కు చేస్తాండు, ఇంకో దిక్కు పాత సర్కారులకు సురుకులు పెడతాండు, మంచి రువ్వడి మీద ఉరుకులాడుతాండు పెద్ద సారు. ఈ నడుమనే తెలంగాణలో రాజ్యసభకు ఓ ఇద్దరిని పంపించిర్రు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. ప్రమాణ స్వీకారం చేసి కూడా 2 నెలలు కావస్తుంది. పెద్దల సభకు పోవాలంటే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే బలం ఉండాలి. ఎమ్మెల్యేల బలం ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళే పెద్దల సభకు పోతారు. అగో అట్లనే ఇప్పుడు ఆంధ్రాలో కూడా 4 పెద్దల సభకు పంపించేటందుకు క్యాండిడేట్లను తయారు చేసిర్రు అక్కడి గవర్నమెంట్ వాళ్ళు. ఇక గా లెవెల్లు కూటీ సర్కారు ఎవరిని రాజ్యసభకు పంపించేటందుకు తయారయ్యిందనేటివన్నీ మా వాళ్ళు చెప్తారు. ఇనుర్రి రైట్. మొన్న తెలంగాణలో, ఇప్పుడు ఆంధ్రాలో. ఆంధ్రాలో ఖాళీ అయిన 4 రాజ్యసభ ఎంపీ పదవులకు నామినేషన్లు వచ్చినాయి. ఇయాల్టితోని గమ్మత్ ఏంటంటే 4 సీట్లకు 4 నామినేషన్లు వచ్చినాయి. ఆ 4 కూడా కూటమి తరపుకించి నామినేషన్లు వేసిన వాళ్ళే. మళ్ళా గిలాస పార్టీ తరపుకించి లింగమనేని రమేష్, సైకిల్ పార్టీ తరపుకించి సానా సతీష్, చింతకాయల విజయ్, భాస్యం రామకృష్ణ. ఖాళీ అయిన 4 సీట్లకు నామినేషన్లు వేసింది గీ 4. ఇంకో పార్టీ లేదు, ఇంకో నాయకుడు లేడు పోటీకి. అంటే ఈ 4 ఏకగ్రీవం అయినట్టే. ఇక పెద్దల సభకు పోవుడు అధ్యక్ష అనుడే ఆలస్యం ఉంది. లెక్కకైతే ఏపీకించి 11 మంది రాజ్యసభకు పోయేటి ఛాన్స్ ఉంటది. అందులోకించి ఇంత మునుపున్న ఓ 4 లీడర్ల పదవి కాలం ఒడిసింది కాబట్టి వాళ్ళ సీట్లకు ఇగో ఈ 4 ఎక్కించేందుకు తయారైతుంది అన్నట్టు కూటమి సర్కారు. ఎమ్మెల్యేల ఓట్లతో గెలిచేటి ఎంపీ పదవులు ఇవి. అట్ట ఏపీలో కూటమి ఎమ్మెల్యేల బలగమే ఎక్కువ ఉంది కాబట్టి ఈ 4 పెద్దల సభకు పంపించాలని డిసైడ్ అయిందన్నట్టు ఏపీ గవర్నమెంట్. ఎమ్మెల్యేలు లేకున్నా ప్రతిపక్షం కించి పోటీకి నామినేషన్లు వేస్తారనుకున్నారు అందరూ, కానీ అదేం లేదు. ఎవ్వరు రాలే పోటీకి. మంగళవారం నాడు వేసిన నామినేషన్లను పరిశీలిస్తారు. బుధవారం నాడు వద్దనుకున్న వెనకకు తీసుకునే ఛాన్స్ ఉంటది. ఇగేటు నామినేషన్ వేసిన వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఇక 4 పెద్దల సభకు పోవుడు అధ్యక్ష అనుడైతే పక్కా పోండ్రి. ఆయతారం నాడు మా బాపు చికెను మటను తెస్తే మంచిగా గోలిచ్చి కూరండి ఇంటిల్లాదులు తృప్తిగా తిన్నాం. అది అట్లా అయిపోయిందో లేదో సోమవారం మళ్ళా సాయిబార్లకించి కమ్మటి వాసన. అది చూసి మళ్ళా ఏం వండుతుర్రు అని ఉరికి చూస్తే ఏముంది, ఎచ్చం మసాలా ఘాటుతోని చేపల కూర తుకతుకా ఉడుకుతుంది. అగో నిన్న నేను ఈ కూరాయే మళ్ళీ గిదేంది అని అడిగితే గప్పుడు సమజైంది అసలు ముచ్చట. సోమవారం నాడు పక్క మీదికెంచి లేచుడే ఆల్చం జనమంతా చేపల మార్కెట్ కు తోవబట్టిర్రు. ఎందుకో ఎరికే కదా, ముర్కశీల కార్తీ. ఎన్కట సంది ఈ కార్తీ నాడు చేపలు తినుడు ఓ ఆచారం కదా. అందుకే ఈసారి కూడా ఎప్పట్లేకనే చేపలు కొనటానికి ఎగవడ్డరు జనం. బొమ్మలు, రవ్వలు, కొర్రమట్టలు, బంగారు తీగలు గిట్ట ఎవ్వలకు నచ్చినాయి వాళ్ళు కొని భర్పూర్ తిన్నారు. అయితే ఏలూరు జిల్లాలో దీనికి జరంత ఉల్టా నడిచింది. చేపల రైతులు వాళ్ళ కష్టము, వాళ్ళ పనితనము లోకానికి తెలవాలని ఉచిత బంతి భోజనాలు పెట్టిర్రు. బొమ్మలు, రొయ్యలతోని మంచిగా గుమగుమలాడే వంటకాలను వడ్డించి చేపల రైతుల గొప్పతనం చూపించిర్రు. పాలకోళ్లు, నర్సాపురం, ఆచంతల ఈ ఉచిత బంతి భోజనాలు గట్టిగా నడిచినాయి. అవే అన్న ఈ కార్తీనాడే ఎందుకు తినాలే చేపలు? స్త్రీ పురుషులు కూడా మరి మురగసర ప్రవేశించిన రోజునే ఒక చేప, వాళ్ళకి ఇష్టమైన ఫిష్ కర్రీ, చేప కూర, రొయ్యల కూర అటువంటి భుజిస్తే కనుక వారిలో అరుగుదల ఎక్కువగా ఇమీడియట్గా అరుగుదల ఉంటుందండి. మనకు ఫిష్ కర్రీ అరుగుదల ఇమీడియట్గా ఉంటుంది. ప్రాన్స్, రొయ్య
అరుగుదల ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఆ శరీరంలో మరి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గదన్నట్లు ముల్కశిర కార్తిలా ముసలెద్దు కూడా రంకలేస్తుంది అన్నట్లు. ఆ కార్తి నాడు చేపల కూర తింటే పెయ్యికి కావాల్సిన తాకత్ గట్టిగా వస్తుందట. అంటే చిన్న బీమార్లు దబ్బిన అంటుకోవు అనేది జనం అంటున్న మాట. అందుకేనేమో చేపల ధర జరంత పిరమున్నా కూడా కొనుక్కొని తినుకుంటా ఇప్పటికీ ఆ ఆచారాన్ని అట్లనే పాటించుకుంటూ పోతున్నారు. అట్లని ఒకతానా అని కాదు సుమా, 2 తెలుగు రాష్ట్రాలల్లో ఏ బజార్ చూసినా సోమవారం నాడు చేపల కూర, చేపల పులుసు గుమగుమలు గట్టిగా గుబాలించినాయి. పొద్దుక ఇంత ఇంగువ నోట్లేసుకొని ముల్కశిర కార్తికి గట్టిగా స్వాగతం పలికిర్రు. ఏదేమైనా ముల్కశిర కార్తీ రాంగా ముంగిళ్ళు సల్లబడ్డట్లే పొర్రి. ఇక ఇయాల్టికెంచి ముల్కశిర కార్తె చాలా అవుతుంది. ఆయటి శినుకులు కూడా పడుడు షురు అవుతున్నాయి. కాలం నెత్తి మీదకి వస్తుంది కాబట్టి ఇప్పటికే రైతులు కూడా అరకలు తయారు చేసుకుంటుర్రు. ట్రాక్టర్లకు కల్టివేటర్లు ఎక్కిస్తుర్రు. శినుకు పడితే దుక్కులు మెత్తగా దున్నుకోవాలనాయే. దుక్కులు దున్నుకునేందుకు రైతులైతే తయారైతుర్రు. కానీ అసలు నెత్తి నొప్పంతా పెట్రోల్ డీజిల్ రేట్లతోనే. బండ్లు వేసుకొని కార్లు వేసుకొని తిరిగేటోళ్లకు బాధలేం లేవు, కానీ అసలు బాధలన్నీ రైతులకే. డీజిల్ రేటు పెరిగింది. మరి డీజిల్ రేట్లకు రైతులకేం సంబంధం అంటారా? ఎందుకుండదు, బరాబరి ఉంటది. డీజిల్ రేటు పెరిగింది, రైతులను ఎత్తిన అప్పుల కంపెత్తింది. అవు మరి ఆయిడిషన్కు పడ్డదా అంటే దుక్కులు దున్నుడే ఉంటదాయే. వెనకటోతిగా అరకలు కట్టి సాలీరువాలు పెట్టేది ఉన్నదా ఏమన్నా? ఎలగడిషలకైతే కల్టివేటర్ ఎక్కించి దుక్కి మెత్తగా అయ్యేటట్టు 3 సార్లు పెట్టుడు, బుడద పొలం అయితే ఫుల్ వీల్స్ ఎక్కించి దమ్ము చేసుడు. అందరికి ట్రాక్టర్లు ఉండవు కదా, అందుకనే ఇగో ఇట్లా డీజిల్ రేట్లు అని ట్రాక్టర్ల కిరాయిలు సరిపోను పెంచిలు ట్రాక్టర్ల ఓనర్లు. లెక్కకైతే ఎలకటి శలక సాలు పెడితే ఎకరానికి 1000 రూపాయలు కిరాయి ఇంతకు మునుపు. అసలు ఇప్పుడు డీజిల్ రేట్లు పిరమావుడుతోని ఇంకో 200 పెంచిలు. మళ్ళా అయినా గిట్టుబాటు కావట్లేదని ఇంకో 100 కించి 200 పెంచుతాం అంటున్నారట ట్రాక్టర్ల ఓనర్లు. ఉత్త 100-200 కదా అనుకునేరు. సాలు పెడితేనే 200, సాలు ఇరువాలు పెడితే ఇంకో 200 ఎక్కువ కట్టాల్సిందేనాయే. సాలుకు 200 పెరుగుతాయి అన్నట్టు. అట్టని 1 ఎకరమే దున్నుకోడు కదా రైతు. ఇంకేముంది, మునుపటికంటే ఎకరానికి కారుకో 1500 నుంచి 2000 దాకా ఎక్కువ అప్పు మోపైనట్టే రైతుల బాణానికి. అట్టని పండించిన పంటకేమన్నా ధర ఎక్కువ పెట్టుకుంటూ అంటే అది లేదాయే. పెట్టుబడి పుట్టాడు, చేతికొచ్చేటి పైకం తట్టాడు అన్నట్టు అయింది ఇప్పుడు రైతుల పరిస్థితి. గిట్టయితే వ్యవసాయం చేసేదెట్ట, పెట్టిన పెట్టుబడి పూడుపుకునేదెట్ట? ఇదే సందాన్ని కైకిలోళ్ళు కొంత కూళ్లు పెంచబట్టే. ఓ రోజు ట్రాక్టర్ కిరాయిలు, ఇంకో రోజు కైకిలోళ్ళ కూళ్లు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికొచ్చేటట్టు లేదని రైతులు గోడెల్లా పోసుకోబట్టే. ఇప్పుడు ఊళ్ళ పొట్టి రైతుల పరిస్థితి ఎట్టుందంటే పొలంలో అప్పులు, పెట్టుబడికి తిప్పలు, ఊరంతా అప్పులు అన్నట్టు అయింది పోండ్రి. సినిమా హీరోకు రాజకీయం ఏం తెలుస్తుంది అని అనుకుర్రు కొంతమంది. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అయ్యిండు, ఎట్లా పరిపాలన చేస్తాడో చూస్తాం అని అన్నారు ఇంకొంతమంది. అంతా 3 నెలల ముచ్చట్నే, సర్కార్ కూలిపోతుంది అని అంటుర్రు ఇంకా కొంతమంది. కానీ ఎవ్వరు ఏమన్నా సరే అస్సలు పట్టించుకోకుండా ముంగడికి పోతుండు తమిళనాడు సీఎం విజయ్ ఏం చేసినా సరే ఇప్పుడు ఊరంతా టామ్ అవుతుంది. రాజకీయ చదరంగంలో మునిగి తేలుతున్న సీఎం విజయ్ ఆటల చదరంగం ఆడే ప్రజ్ఞానందను కాల్చిండు. అందులో గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద తమిళ బిడ్డ కాబట్టి ముఖ్యమంత్రి ఆఫీసుకు పిలుచుకొని సత్కారం చేసిండు. వాళ్ళ అయ్యవలతో కూడా మాట ముచ్చట్లు చేసిండు. మొన్న నార్వే చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద అందరికి చెక్ పెట్టి టైటిల్ గెలుచుకున్నాడు. నార్వే చెస్ టోర్నీ గెలిచిన ఏకు భారతీయుడు ప్రజ్ఞానందనేనాట. మరిగా దేశానికి గంత పెద్ద ఘనత సాధించి పెట్టిండు కాబట్టి గిట్ల పాయిరంగా అరుచుకున్నాడు దళపతి. ఇక ఆఫీసుకు వచ్చిండు కాబట్టి ఓ మలక ఇద్దరు కలిసి చదరంగం ఆడిండ్రు. రాజకీయ చదరంగంలో గెలిచి సీఎం అయ్యిండు కానీ ఆటలో మాత్రం ప్రజ్ఞానంద చేతిలో ఓడిండు విజయ్. సీఎంకు చెక్కు పెట్టిండు చదరంగం చిన్నోడు. ఇద్దరు కలిసి ఆట ఆడిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో గట్టిగానే తిరుగుతున్నాయి. ఇక అదట్లుంటే సీఎం విజయ్ ఏం చేసినా, ఎటువంటి నిర్ణయం చేసినా ఊరంతా తిరుగుతుంది ముచ్చట. ఇట్లనే తమిళనాడులో ఉన్న ప్రైవేటు బడులల్లో సర్కారోళ్ళు చెప్పినంతనే ఫీజులు తీసుకోవాలి అన్నట్టు కూడా ఆర్డర్లు వేసిండట దళపతి. ఈ ముచ్చట తెలిసి అన్ని దిక్కుల సర్కారోళ్ళు గిసోంటి ఆలోచనే చేయాలి అన్నట్టు మాట్లాడుతుండ్రు జనాలు. ఏమైనా అటు మాజీ సీఎం స్టాలిన్ సారు టీవీకే సర్కారును 3 నెలల ముచ్చట్నే అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ విజయ్ మాత్రం అవేం పట్టించుకోకుండా తన పని ఏదో తాను చూసుకుంటాడు. టీవీకే మంత్రులు సుతా మంచి స్పీడ్ మీద ఉన్నారు. కానీ రాజకీయాలలో ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. కొత్తగా రాజకీయం నేర్చిన విజయ్ జర వెనక ముంగట కూడా చూసుకోవాలి అంటుర్రు ఇంగితమంది.
చెడ్డీ గ్యాంగు, నేపాల్ గ్యాంగు, బీహార్ గ్యాంగు, ఇది చాలదన్నట్లు మీదంగా లోకల్ గ్యాంగు. ఏవని కళ్ళు చూడు బంగారము పైసల మీదనే. ఇండ్ల మీద రెక్కి చేస్తే కథం పెయ్యి మీద ఉంది, ఇంట్లో దాచిపెట్టుకున్నది అంతా హుష్పటాక్. ఇట్లనే ఆ ఏలూరు జిల్లాల కొందరు ఇంట్లో పెడితే గ్యారంటీ లేదని బంగారాన్ని బ్యాంకులో పెట్టిర్రట. మరి ఆడ ఏమైంది ఏం కథ అనేది తెలవాలంటే ముచ్చట చూడాల్సిందే. కంచె షేరు మేసునంటే గీదే కావచ్చు. మరి యోగిడ జనం అంతా లొల్లి లొల్లి చేస్తున్నారు చూడు. ఇది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు. అయితే పైసలు కావాలనుకున్న వాళ్ళు బ్యాంకులో సొమ్ములు గిమ్ములు ఉదబెట్టి పైసలు తీసుకుంటారు కదా. అగో అట్టనే వీలు సుత ఒక్కో సొమ్ము గిరి పెట్టి పైసలు తీసుకున్నారట. కానీ తీరగా అప్పు కట్టి మా సొమ్ములు మాకియమంటే మాత్రం ఒకటిచ్చి ఇంకోటి లేదు మాకు తెలియదని బొంకుతున్నారట అధికారులు. అట్లాగే ముచ్చట ఒకరి నుంచి ఒకరికి వాగి మొత్తం ఖాతాదారులంతా కన్నెర్ర చేసిర్రు. ఇంట్లో పెట్టుకుంటే దొంగలు కొట్టేస్తున్నారనే తెచ్చి మీ బ్యాంకులో పెట్టినాం. అసొంటిది మీ కాడ సుత గ్యారెంటీ లేకుండా ఇంకెవరి నమ్మాలి అని జనం అంతా గీతీర్ల పంచాయతీ దిగిరు బ్యాంకులా. వచ్చి మా బంగారం ఉందో లేదో ఒకసారి డౌట్ గా ఉందండి చూపించండి అన్నాం. చూపించండి అంటే మా సిస్టర్ పేరుని పెట్టినవి ఉన్నాయండి, మా బావగారి పేరుని పెట్టిన బంగారం మటుకు 10 కాసుల బంగారం లేదండి. అయితే మేనేజర్ గారిని అడుగుతుంటే మేనేజర్ గారు అంటారు మీ బంగారం కొంచెం తేడా జరిగిందమ్మా చూద్దాం, మీరు కంగారు పడొద్దు అంటున్నారండి. ఇంటిరా మీ బంగారంలో ఏదో తేడా ఉందమ్మా, అయినా సరే ఫికర్ చేయకూరి అన్నట్టు మాట్లాడిరాట. కానీ గట్టిగా అడిగి చూపి అంటే మాత్రం దిక్కు దివానం లేదు. అగోకి అన్న సూత అదే తిప్పలు ఉన్నట్లుంది. అవే అన్న నువ్వేం గిరి పెట్టినవే బ్యాంకులా? 2 చైన్లు ఒక బంధు పెట్టాను సార్, పెట్టి 3 లక్షలు తీసుకున్నాను సార్. అప్పుడో లక్ష కట్టాను సార్. ఈ రోజుకి 3వ లక్ష కూడా తీరిపోయింది సార్. అయితే నా పనిముట్లు నాకేమనంటే 2 ఇచ్చారు సార్. నాకు ముందు వస్తువు అనేది చూపించలేదు సార్. సంతకాలు చేసే కాడ కూడా 3 అయితే 1 అని రాసి సైన్ చేయించేసుకున్నాను సార్. చేంజ్ చేసుకుని మీకు 2 ఉంది అయిపోయింది ఇంకా మాకు సంబంధం ఏమిటి అన్నట్టు మాట్లాడుతున్నాను సార్. అదన్నట్లు చాలా మందికి ఇట్లనే చేస్తురాట. మరి బంగారం మాయం చేసుడు వెనుక పెద్ద తలకాయ ఎవలో ఏం పాడో గాని కాయ కష్టం చేసి సొమ్ములు సంపాదించుకుంటే గిట్ల చేస్తారని ఇప్పుడు ఖాతాదారులు సుక్కలు చూస్తున్నారు. ముచ్చట తెలిసి బ్యాంక్ అప్రైజర్ పరారైనాట. అయినా సుత మీ అప్పు మీకు గట్టిపడేస్తాం, మా సొమ్ములు మాకు ఈరని బ్యాంకు కాడ పెద్ద లొల్లే చేసిరు. ఇంతలా ముచ్చటరికై పోలీసులు వచ్చి లొల్లి మరింత పెద్దగా కూడా చూసిర్రు. మొత్తానికి ఎంత సొమ్ము పోయింది ఏం కథ అని పెద్ద అధికారులు లెక్కలేస్తురాట. మరిగా పోయిన సొమ్ములను ఎట్లిస్తారో ఎప్పుడు ఇస్తారో చూడాలిగా. ఈ నడుమ ఇన్స్టాగ్రామ్లో మస్తు వీడియోలు పెరిగిపోయినాయి. వంటల వీడియోలు, బట్టల వీడియోలు, ఆటలు పాటలు, డ్యాన్సులు, కళలు, గిట్ల లక్షల రీల్స్ షాట్లతోని సోషల్ మీడియాలో జోరు మీద ఉంది. అయితే దందా చేసుకునేటోళ్ళంతా వాళ్ళ దందా వీడియోలు చేసిర్రంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఒక తాన పని పాట లేని ఓ మహిళక్క చేసిన రీల్ చేయంగా ఏకంగా ఇల్లు మొత్తం గుల్లయ్యింది. మరి గా ముచ్చటేందో మనం కూడా అరుచుకొని వద్దాం పార్రి. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అల్లాగుండా చూడురమ్మా ఎంత పని చేసిందో. ఇల్లు మొత్తం గుల్ల చేసుడే కాకుండా ఇంటి గుట్టు బయటేసింది. అసలు ముచ్చట ఏందంటే యోగిడ అంగట్ల టమాటాలు బెండకాయలు దొండకాయలు అమ్మినట్టు బంగారు సొమ్ములు వరిచి కూసుంది చూడు. ఈమె పేరు రచనా గుర్జారు, ఊరు మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపూరి. సోషల్ మీడియాలో మస్తు మంది ఫాలోవర్స్. అయితే అందరి లెక్క ఆల్తు ఫాల్తు వీడియోలు చేస్తే నాకేం స్పెషల్ ఉంటుంది అనుకుందో ఏం పాడో గాని ఈ నడుమ ఇంట్లున్న బంగారు సొమ్ములన్నీ ఒక్కోటి వీడియోలు చూపించుకుంటే రీల్ చేసింది. ఫ్రెండ్స్ ఇది నక్లేసు, దీని నిల్వ ఇన్ని లక్షలు, ఇది ఉంగరం, దీని నిల్వ ఇంత అని బీరువాలు పెట్టిన సొమ్ములన్నీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. అంతేకాదు గా సొమ్ములు ఏడ దాపెట్టిందో గిన చెప్పింది. సీన్ కట్ చేస్తే ఇంట్లో సొమ్ములు అని చెప్పి కుద్దు ఇంటామనే చెప్తుంది. ఈ అక్క ఇంట్లో పడితే పైసలే పైసలు అని ప్లాన్ వేసిన దొంగలు సీదా ఇంట్లో వాడి 8 లక్షల విలువైన సొమ్ములు 2 లక్షల నగదుతోను ఉడాయించుర్రు. ఇగే ఉంది తెల్లారు లేచి చూస్తే తలుపులు తాళాలు బీరువా ఆని వలగొట్టి ఉన్నాయి. దీంతోని ముచ్చట పోలీసులకు ఎరక చేస్తే వాళ్ళు వచ్చి ఎట్లయింది ఏం కథ అని సీసీ కెమెరాలు జల్లెడ పడుతుర్రు. చూడు రే ఎట్లుందో తమాషా. ఏదో పొద్దు ఒక రీల్ చేసి పెడితే ఇల్లు గుల్లాయా, ఏమన్నా చక్కదనం ఉందా చెప్పురే. పెద్ద ముచ్చట ఏందంటే ఇంత జరిగినా సూత రీల్స్ చేసుడు మాత్రం ఆపలే అమ్మగారు. మా ఇంట్లో బంగారం పోయింది, పోలీసులు వచ్చి అంత ఇంకులాడుతుర్రు, బీరువా ఎట్లా సత్యనాశ చేసిర్రో చూడురి అని తెంపు లేకుండా మళ్ళా వీడియోలు చేస్తూనే ఉంది. మరిగా దీన్ని పిచ్చి అంటారో ఇంకేమన్నంటారో మీ ఇష్టం ఇక.